తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 1980 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ చైతన్యం మరింత కలిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో జనాల్లో రాజకీయ చైతన్యం కల్పించారు. నాటి నుంచి నేటి వరకు కూడా రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొంతమంది రాజకీయాలపై విరక్తి చెంది రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అటువంటి సమయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లో మార్పు తీసుకొస్తాను అంటూ ముందుకు వచ్చారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి రాకతోటి యువతులను, విద్యావంతులను, వ్యాపారవేత్తలు కూడా నేడు రాజకీయాల్లోకి వచ్చి ముందుకు సాగుతున్నారు. అటువంటి సమయంలో ఉంగుటూరు నియోజకవర్గం, పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం, ఈ ఉంగుటూరు నియోజకవర్గంగానే తెలుగుదేశం పార్టీకి కొంచెం కోట్లాంటిది. అయితే కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా సరే అత్యధిక శాతం మటుకి తెలుగుదేశం పార్టీ గెలుపొందుతూ వచ్చింది. ఇటువంటి ఉంగుటూరు నియోజకవర్గంలో ఒక వ్యాపారం చేయతగినటువంటి వ్యాపారం చేసుకుంటూ సామాజిక సేవలు చేసుకుంటూ తాను ఏ పార్టీలో ఉన్నా సరే నమ్మిన పార్టీకి అవసరం కానీ నమ్మిన వ్యక్తుల కోసం కూడా తన సర్వస్వాన్ని దారిపోస్తూ ముందుకు సాగుతున్న యువ పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త, ప్రముఖ రాజకీయ నాయకులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులైనటువంటి శంకు నాగశేషు గారితో జర్నలిస్ట్ పని ముఖాముఖి కార్యక్రమం. నమస్తే శేషు గారు. శేషు గారు, మీరు ఒక వ్యాపారవేత్తగా వ్యాపారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మీ నాన్నగారు కూడా వ్యవసాయం చేసుకుంటూ లేకపోతే ఆక్వా సాగు చేసుకుంటూ ఉంటారు. ఈ తరుణంలో మీరు రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి? కారకులు ఎవరంటారు? నమస్కారం అండి. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాడి నుంచి గ్రామంలో మా తాతగారులు కాడి నుంచి మా తండ్రి గారు కాడి నుంచి ఆ పార్టీ మీద అభిమానంగా వాళ్ళు వర్క్ చేయడం, వాళ్ళని చూసి నేను కూడా ఆ పార్టీ మీద అభిమానంతో కోటగిరి విద్యాధర గారు మా గురువు గారు ఆ పార్టీలో కొనసాగుతున్నారు. వారిని చూసి వారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను కూడా అదే పార్టీలో విద్యాధర గారితో పాటు అడుగులు వేయడం జరిగింది. సేవా కార్యక్రమాలు ఎన్నో నాకు సాయశక్తులు ఒప్పుకున్నంత వరకు నేను గ్రామంలో కానీ, గణపురం మండలాల్లో కానీ, నిడమర మండలాల్లో కానీ నా నోటీస్కి వచ్చిన ప్రతి సేవా కార్యక్రమం కూడా నేను చేసుకుంటూ వచ్చాను. రాజకీయ అండదండలు ఉంటే కొంతమందికి ఇంకా మెరుగ్గా అందరికీ ఉపయోగపడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి విద్యాధర గారిని బట్టి నేను కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వచ్చాను. తర్వాత వారు ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అవ్వడం, వారితో పాటు నేను కూడా హైదరాబాద్ వెళ్ళి చిరంజీవి గారి సమక్షంలో అక్కడ జాయిన్ అవ్వడం, విజయధర గారితో పాటే అడుగులు సాగాయి. తర్వాత వారు ప్రజారాజ్య పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు నేను మరలా టీడీపీకి మళ్ళీ వచ్చి అందులోనే కొనసాగడం జరిగింది. శేష్ గారు, ప్రస్తుతం మీరు జనసేన పార్టీలోకి రావడానికి గల కారణం? నేను ముఖ్యంగా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం, గతంలో ప్రజారాజ్యంలో నేను వర్క్ చేసినప్పుడు యువరాజ్యంలో కూడా నేను జిల్లా యూత్ ప్రెసిడెంట్గా వర్క్ చేసి ఉన్నాను. నేను అప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి కొంతమేరకే తెలుసు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి సొంతంగా పార్టీ పెట్టి ఓటమి పాలైనా సరే వెన్ను చూపించకుండా దమ్ముగా నిలబడి ఎవరు ఎన్ని అవమానాలు చేసినా సరే అన్నిటినీ తట్టుకొని ప్రజలకి ఏదో చేయాలన్న సంకల్పంతో ఆయన దృఢ నిశ్చయంగా పనిచేయడం జరుగుతుంది. వారిని చూసి అంటే చాలామంది మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సినిమా యాక్టర్లు అంటే సినిమాల్లోనే చేస్తారు, నిత్య జీవితంలో చేయరు, కానీ ఈయన రియల్ హీరో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. వారు చెప్పిన మాట వాస్తవం అండి, 100% అందరూ ఒప్పుకోవాల్సింది.
ఎందుకంటే సొంత డబ్బు తీసుకొచ్చి ప్రజలకు సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం అనేది ఎవరో కానీ చేయలేరు. నేను చిన్నప్పటి నుంచి నేను సంపాదించుకున్న దాంట్లో 60% అన్న నేను ఖర్చు పెట్టుకుంటాను వచ్చానండి. నేను నా మనస్తత్వానికి ఆయన చేసేది నాకు బాగా సింక్ అయ్యి వారితో ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా నేను నిర్ణయించుకుని ఈ పార్టీలోకి రావడం జరిగింది. సురేష్ గారు, జనసేన పార్టీలో ప్రస్తుతం ఎమ్మెల్యే అయినటువంటి ధర్మరాజు గారు జనసేన పార్టీ కోసం ఆది నుంచి కష్టపడ్డ వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. అది వాస్తవం అంటారా? ధర్మరాజు గారు న్యాయం కొంతమందికి చేశారు, కొంతమందికి చేయలేకపోయారు అనడానికి గెలిచి సంవత్సరం కూడా కాలేదండి. సడన్గా మనం ఇంటికి వెళ్తేనే కట్టుకున్న భార్య అన్నీ కూడా ఎట్ ఎ టైం వండి పెట్టలేదు కదా మనం కట్టుకుంటే తినడానికి. అలాగే వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ కష్టపడ్డ వాళ్ళకి తగ్గ గుర్తింపు ఎప్పుడు ఇవ్వాలో ఆయన బాగా తెలుసండి. అన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు. టీడీపీ జనసేన రెండు పొత్తులో భాగం కూటమిలో ఉన్నారు కాబట్టి ఏదైనా 4 నామినేటెడ్ పోస్టులు వస్తే వారికి 2 మాకు 2 కింద కేటాయించుకోవడం, అందులో 4లో 2 అటు ఇచ్చిన తర్వాత ఇటు 10 మందిలో ఇద్దరికే న్యాయం చేయగలరండి. అలాగే రాబోయే రోజులు బోర్డు ఉన్నాయి, అలాగే పదవులు కూడా చాలా ఉన్నాయి. అన్నీ కూడా ఎవరికి ఎప్పుడు న్యాయం చేయాలో ఎమ్మెల్యే గారికి ధర్మరాజు గారికి తెలుసు. ఆయన ఏమి తెలుసుకోలేనంత పరిస్థితులు అయితే లేరండి. ఆయన విమర్శించాలని కొంతమంది అలా కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు తప్పితే ఆయనకి అన్నీ తెలుసు అండి. ఆయనకి ఎప్పుడు ఎవరికి న్యాయం చేయాలో ఆయన చేస్తారు. కష్టపడ్డ వారికి తగ్గ ప్రతిఫలం ధర్మరాజు గారు ఇస్తారు అన్నదానికి ఉదాహరణ మననే రీసెంట్గా ఉంగుటూరు ఏఎంసీ ఇసి లేడీకి వస్తే ఫస్ట్ నుంచి అయ్యప్పని మా సోదరుడు భార్య గారికి ఆ ఏఎంసీ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. జనసేన ఆవిర్భావం డే 1 నుంచి కూడా కష్టపడ్డ అయ్యప్పని గుర్తించే కదా సార్ ఇచ్చింది. గుర్తించట్లేదు అని కొంతమంది అంటున్నారు. గుర్తించారో లేదా అన్నదే మేము మన ఉంగుటూరు ఏఎంసీ చైర్మన్ ఇచ్చిన పదవిలోనే మీ అందరికీ కూడా తెలుస్తుంది. శేష్ గారు, ధర్మరాజు గారు ఎమ్మెల్యేగా ఎన్నికై 9 నెలలు పూర్తి 10 నెలలకు వచ్చేప్పటికి ఈ 10 నెలల కాలంలో ధర్మరాజు గారు ఉంగుటూరు నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారంటే మీరు ఏం చెబుతారు? ధర్మరాజు గారు నెగ్గిన నుంచి ఈ 9 నెలల కాలంలో 90 పనులు చేసినట్టుగా చూపించవచ్చు. ఉదాహరణకి కొన్ని తీసుకుంటే ఫస్ట్ మొన్న ఎలక్షన్ నాటి దాకా కూడా రోడ్లు అందరం చూసామండి. గుంతలు, బైకుల మీద వెళ్ళేవాళ్ళు పడిపోవడం, యాక్సిడెంట్ జరగాలి, ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడాలు ఎన్నో జరిగింది. ఆ గుంతలో ఈరోజు ఏ రోడ్డుకైనా వెళ్ళి ఎక్కడైనా గుంత ఉంది అన్నది చూపించండి. అభివృద్ధి చేశారా లేదా అనడానికి అదొక కారణం. కాలువ గట్లండి, మాకు ఇక్కడ మా మండలంలో చూసుకుంటే మందలపర్రు బ్రిడ్జి దగ్గర నుంచి సిద్ధాపురం, బావేపాలెం, క్రోవీడి బ్రిడ్జి వరకు కాలువగట్టును వెడల్పు చేసి మెయిన్ రహదారి ఎలా ఉందో దానికి ఏమాత్రం తీసుకోకుండా ధీటుగా ఆ కాలువగట్టుని ఆ రైతులందరి కోసం ఆ డైరెక్ట్ రూట్ని గ్రావెల్ రూట్ వేసి, మెట్లు వేసి, గ్రావెల్ వేసి చాలా చక్కగా ఒక హైవే రూట్ ఎలా ఉంటుందో ఆ రకంగా డెవలప్మెంట్ చేశారండి. అలాగే సీసీ రోడ్లు, డ్రైన్లు, మంచినీరు సదుపాయం ఎన్ని చేశారండి. అవి చెప్పుకుంటే వెళ్తే బాగుండదు. ఎక్కటోళ్ళు ప్రశ్నించడానికి ఏదో ఒక ప్రశ్న వేసేసి కూర్చుంటారండి. దాన్ని ఏంటన్నదే వాళ్ళ మనస్సాక్షి కూడా తెలుసు, కానీ ఏదో ఒక మాట వేయాలని చెప్పేసి వేస్తాం తప్పితే వేరేం కాదు. శేషు గారు, కొంతమంది తెలుగుదేశం నాయకులు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ముద్దు, లోకేష్ ముద్దు అంటున్నారు. అంటే ఇటువంటి కాంట్రవర్సీ మాటలకి వల్ల ఈ కూటమి ఏమైనా ఐక్యత దెబ్బతింటుందంటారా ఏంటి? దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? సార్, పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం వద్దు అని అనేవాళ్ళు ఎవరో పదవరని అనడం
కావాలని ఏదో క్రియేట్ చేస్తే, ఏదో ఇష్యూ చేస్తే మనం ఏదో కెమెరాల ముందు ఉండొచ్చు అన్న ఉద్దేశంతో తప్పండి. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం వద్దు కదండి, ముద్దనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారండి. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు సొంత అన్నదమ్ముల్లాగా హ్యాపీగా చక్కగా అంతా కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అంతా కూడా చర్చించుకుని ఏ రకంగా మనం ముందుకెళ్తే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి అని వాళ్ళ వరకు చాలా స్ట్రాంగ్గానే ఉన్నారండి. కింద ఎవరికైతే పదవులు రాలేదో వాళ్ళ కొంచెం కడుపు మంటతో దాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇటువంటి మాటలు పుట్టించడం తప్ప ఏం కాదు సార్. శేష్ గారు, ఎన్నికల ముందు అందరూ కూడా రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అంటారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతుల గురించి ఎవరో పట్టించుకోరు. అగ్గి పొల తయారు చేసేవాడు కూడా ఓ రేటు నిర్ణయించి అమ్ముతున్నాడు. శాశ్వతంగా దొరికే త్రాగునీటిని కూడా కార్పొరేట్ కంపెనీలు బాటిల్లో కట్టి రేటు నిర్ణయించి అమ్ముతున్నారు. కానీ ఆరుగాలం ఎండనక వాడనక రాత్రనక పగలనక కష్టపడి పండించిన పంటనే రైతు తన ధర ఎందుకు నిర్ణయించి అమ్మలేకపోతున్నాడు అంటారు. దీనికి కారణం ఏంటంటారు, కార్పొరేట్ అంటారు. రైతుకి గిట్టుబాటు ధర అన్నది వాస్తవానికి ఉండాలండి ఏ రైతుకైనా. నేను కూడా ఒక ఆక్వా రైతుగా దీనికి ఏకీభవిస్తున్నాను. గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బంది పడతారు సార్. ఆక్వాలోనే చూసుకుంటే మొన్న ట్రంప్ గారు చేసిన దానికి నిన్న మార్కెట్ అంతా అతలాకుతలం అయిపోయిందండి. ఆక్వా అంతా 250 రూపాయలు కిలో 100 కౌంటు, 250 రూపాయలు కొనే 100 కౌంటుని నిన్న 200 రూపాయలు చేశారండి. అంటే రైతు మోసపోయాడు. ఇక్కడ వ్యాపారస్తుడు మోసం చేస్తున్నాడు, రైతు మోసపోతున్నాడు అండి. ఇప్పుడు కూడా ట్రంప్ గారు ట్యాక్స్ అక్కడ ప్రభావం ఇక్కడ 50 రూపాయలు పడిందండి వాస్తవంగా లోతుకెళ్తే. దీన్ని పెద్దలైన మా ఎమ్మెల్యే గారి దృష్టికి మేము తీసుకెళ్ళాలనుకుంటున్నామండి. ఎమ్మెల్యే గారు దృష్టిలో మేము పెడితే ఎమ్మెల్యే గారు దాన్ని తీసుకెళ్ళి దానికి సంబంధించిన మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఆక్వా అయినా ప్యాడీ అయినా ఏదైనా సరే గిట్టుబాటు ధర లేకపోతే చాలా కష్టం అండి. మేము రైతు వారీగా ఎప్పుడు కూడా నాణ్యమైనటువంటి ఉత్పత్తిని ఎలా డెవలప్ చేయాలి, ఎలా పెంచాలి అన్నదానికే మా ఆలోచన అంతా, మా కష్టం అంతా అక్కడే సరిపోతుంది తప్ప గిట్టుబాటు ధర కోసం ఏ రకంగా పోరాడాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నది కూడా చాలామంది రైతులు కూడా తెలియట్లేదు. కాబట్టి మా ఎమ్మెల్యే గారి దృష్టికి మేము కంపల్సరీ తీసుకెళ్ళాలనుకుంటున్నామండి. వారు సంబంధిత అధికారులతోటి, రాష్ట్ర మంత్రివర్యులతోటి మాట్లాడి అది తగు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. శేష్ గారు, నెల్లూరు జిల్లా మొదలుకొని శ్రీకాకుళం జిల్లా వరకు కూడా మనంతా కూడా కోస్తా తీరం. ఈ కోస్తా తీరం అంతా కూడా ఆక్వా సాగు ఎక్కువ. ఈ కోస్తా తీరం వెంబడి కృష్ణా, గోదావరి, వంశధార నదులు ఉన్నాయి. మధ్యలో కొల్లేరు సరస్సు ఉంది. ఈ మధ్యన ఆక్వా సాగు ఎక్కువ కోస్తా తీరం. ఈ కోస్తా తీరం ఆక్వా సాగు అనేది ప్రధానంగా రొయ్య చేప. ఈ రొయ్య చేప అంతా కూడా ప్రకృతి వైపరీత్యాల మీద ఆధారపడి ఉంటుంది. గట్టిగా ఎండ వచ్చినా పని చేయదు, గట్టిగా చలి వచ్చినా పని చేయదు, గట్టిగా వర్షం వచ్చినా పని చేయదు. ఇప్పుడు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో మిర్చి రైతులు ఎక్కువ. అక్కడ మిర్చి రైతుల కోసం ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి, ప్రభుత్వ కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి. మనకి ఇక్కడ ఏఎంసీలు ఎలా ఉంటాయో ధాన్యాలు పెట్టుకుంటానికి అలాగే అక్కడ వాళ్ళకి కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి. ఆ మిర్చి రైతులకి కోల్డ్ స్టోరేజ్ ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా కోస్తా తీరం వెంబడి ఆక్వా సాగు ఎక్కడైతే జరుగుతుందో ఆ ఆక్వా సాగు జరిగే చోట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే సన్న చిన్నకారు రైతులకి ఏమైనా ఉపయోగం ఉంటుందా, ఉండదా? శేష్ గారు, కార్పొరేట్ కంపెనీలు అనగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి గ్రీన్ మ్యాట్లు వేసి స్వాగతం సుస్వాగతాలు కలుపుతూ వాళ్ళకి ఇన్సూరెన్స్లని, లేకపోతేనేమో సబ్సిడీలని, లేకపోతేనేమో ఇటువంటి రుణాలని, స్థలాల పొలాలన్నీ ఇచ్చి వాళ్ళకి మరింత ప్రోత్సాహం కల్పిస్తున్నాయి. ఆక్వా వల్ల విదేశీ మార్కెట్ ద్రవ్యం వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి 16% ఆదాయం వస్తుంది. అయినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా రైతులను పట్టించుకోవట్లేదు అంటున్నారు. అది వాస్తవం అంటారు, కాదంటారు? అసలు ఆక్వా, మీరు కూడా ఒక ఆక్వా రైతు అంటారు కాబట్టి ఆక్వా రైతులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహాయ సహకారాలు వస్తే ఆక్వా సాగు మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు?
సాటి ఆక్వా రైతుగా చెప్పాలంటే మన ప్యాడీకి ఏదన్నా భారీ వర్షాలు వచ్చి పంట నష్టం జరిగిన ఇన్సూరెన్స్లు ఇష్యూ చేస్తారండి ప్రభుత్వం వారు. అలాగే ఆక్వా రైతులు కూడా, అంటే ప్యాడీ ఎలాగో ఆక్వా రైతు కూడా ఇక్కడ వెన్నుముక్కలుగానే ఉన్నారండి. ఆక్వా మీద కూడా మనకి ట్యాక్స్ రూపంగా మనకు కూడా ఇన్కమ్ బాగా వస్తుంది. ఆక్వా రైతులు ఏ రకంగా ఆదుకోవాలంటే, ప్యాడీకి పంట నష్టం జరిగినందుకు ఎలా అయితే ఇన్సూరెన్స్ ఇస్తున్నారో అలాగే 1 month ఆక్వా రైతు 50 days 45 to 50 days వరకు కూడా సేఫ్ జోన్లో ఉండలేదండి. ఈ లోపు ఏ రోజు ఇబ్బంది వచ్చినా సరే మొత్తం పెట్టిన పెట్టుబడి ₹1 కూడా వెనక రాకుండా లాస్ పోతున్నారండి. దానికి సంబంధించి గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు ఒక 30-35 days లోపు ఏ రైతైనా ఇబ్బంది పడితే, ఏ వైరస్ వచ్చో విబ్రియో వచ్చో ఏదైనా చెరువులు డ్యామేజ్ జరిగితే కనుక మమ్మల్ని కూడా ప్యాడీ రైతులు ఎలా అయితే ఆదుకుంటున్నారో ఆక్వా రైతులు కూడా అలాగే ఆదుకుంటారని చెప్పేసి అని ఆక్వా రైతుల తరఫున మా మనమండి. ఇంకొకటి, ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి టైంలో ట్రాన్స్ఫార్మర్లకి తక్కువ రేటుకే ఇచ్చేవారండి. గత ప్రభుత్వంలో దాన్ని 5 లక్షలు 4 లక్షలకి పెంచేసేటది. అది ఆక్వా రైతు వల్ల విద్యుత్ బిల్లులు ఎక్కువ పరిధిలో చెల్లిస్తున్నారంటే దానికి కారణం ఇండస్ట్రీస్ ఎలాగో ఆక్వా రైతు కూడా అలాగేనండి. కానీ ఇండస్ట్రీస్కి ఉపయోగాలు ఉంటున్నాయి కానీ ఆక్వా రైతుకి లాభం అంత ఉండట్లేదండి. ఎప్పుడో ఒక క్రాప్ రేటు దొరుకుతుంది, మిగిలిన క్రాప్లు 2-3 క్రాప్లు కూడా రేటు దొరకట్లేదు. పెట్టిన పెట్టుబడులు వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితుల్లో వరి రైతులు ఎలాగైతే తప్పక ఆ పంటను వదులుకోలేక అదే జీవనాధారమై ఎలాగైతే చేసుకుంటున్నారో అలాగే ఆక్వా రైతులు కూడా జీవనాధారంగానే చేసుకుంటున్నారండి. చాలా చిన్న సన్నకారు రైతులు చాలామంది ఉన్నారండి. వారందరికీ కూడా ఈ ట్రాన్స్ఫార్మర్ రేట్లు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చర్చించుకొని వాటిని కూడా ఇది వరకు టీడీపీ హయాంలో ఏ రేట్లకి అయితే ఇచ్చారో మళ్ళీ అదే పరిస్థితి తీసుకొస్తే ఆక్వా రైతులు అందరూ కూడా మీకు రుణపడి ఉంటారు సార్. గారు, ఇప్పుడు గతంలో వరి రైతులు వేద వచ్చులైతే అపరాధ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని మనం వినేవాళ్ళం. కానీ ఈ మధ్యకాలంలో ఆక్వా రైతులు కూడా, ప్రధానంగా రొయ్యి పండించే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వినపడుతుంది. అది వాస్తవం ఉంటారు కాదంటారు? మీరు అడిగినట్టుగా అక్కడక్కడ ఆత్మహత్యలు అనేది జరుగుతున్నాయండి. ఎందుకంటే ఆక్వా రైతు పెట్టే పెట్టుబడి వేలల్లో కాదండి, లక్షల్లో ఉంటుంది. ఒక క్రాప్, సమ్మర్ క్రాప్ ఒకటి గ్యారంటీ క్రాప్ అనుకుంటున్నామండి. ఆ క్రాప్లో కూడా హ్యాచరీస్ వారు నాణ్యత లేని సీడు ఇవ్వడం వల్ల ఈ మధ్య కొత్త డిసీజ్ విబ్రియో, ఈహెచ్పి వైరస్ 3 బార్ల నుంచి సంవత్సరానికి వేసేది 3 క్రాపులు అంటే 3 క్రాపుల్లోనూ ఈ 3 డిసీజుల్లో ఏదో ఒక దానికి ప్రతి రైతు కూడా దొరికేస్తున్నాడండి. ఈహెచ్పి అనేది ఫీడు తింటది, రొయ్యి చావదు, ఫీడ్ తింటదండి, కానీ ఎదగదు, మరుగుజ్జుతనం. అది 100% సీడ్ లోపం అండి. ప్రభుత్వం వారు ప్రతి హ్యాచరీని కూడా చెక్ చేయించి దానికి ఒక సపరేట్ ఒక టీముని పెట్టి నాణ్యతమైన సీడు రైతులకి, ఆక్వా రైతులకు అందించేలాగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆక్వా రైతులు దెబ్బతింటానికి కారణాలు 3 అండి. 1 వైరస్ అండి, 2 విబ్రియో, 3 ఈహెచ్పి. ఇది సీడ్లో నాణ్యత లేని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అండి. ఇది గనక మనం అరికట్టాలంటే ప్రభుత్వం వారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దయచేసి వెంపాడ ద్వారాగా ప్రభుత్వం హ్యాచరీస్ని ఏర్పాట్లు చేసి వెంపాడ ద్వారాగా ప్రభుత్వ హ్యాచరీస్ ద్వారాగా రైతులకి నాణ్యమైన సీడ్ ఇవ్వగలిగితే ఇటువంటి ఆత్మహత్యలు
రైతుల ఇబ్బందులు ఉండవు సార్. ప్యాడీ రైతు, వరి రైతు ఎలాగో ఆక్వా రైతు కూడా అలాగే. మీకు మన రాష్ట్రానికి ఇద్దరు కూడా 2 కళ్ళండి. మీరు వెంపాడ ద్వారాగా మేము కోరుకున్న విధంగా మీరు ఏర్పాటు చేస్తే రైతులందరూ బాగుంటారని నేను కోరుకుంటున్నాను.